ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసయ్య మాట సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకస్తుని గట దీవెనలు కలుగుతాయని ప్రభు చక్కటి వాగ్దానం చేత మాట్లాడుతున్నాడు. అంటే దీవెన నీకు సొంతం అవ్వాలంటే నువ్వు నమ్మకమైన వానిగా ఉండాలి. దీవెన నీకు కలగాలంటే కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, లోకంలో నమ్మకం ఉండాలి. అదే సమయంలో దేవుని ఎదుట కూడా నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. నమ్మకత్వాన్ని గురించి రెండు విషయాలు. ఒకటి, కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, దేవుని దగ్గర కూడా నమ్మకంగా ఉండాలి. కుటుంబ జీవితంలో నమ్మకత్వం కోల్పోతే కుటుంబం ఎడారిగా మారుతుంది. దేవునిలో నమ్మకత్వం కోల్పోతే మన జీవితం అరణ్యపర్వతంగా మారిపోతుంది. దేవుని దగ్గర నమ్మకంగా ఉండగలిగితే దీవెనుడు 1-2 కాదు, మెండుగా దీవెన కలుగుతాయి. నువ్వు లెక్కింపాల్సిన సత్యం కానీ గొప్ప సమృద్ధి చేత నింపటకు శక్తి కలిగిన దేవుడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఉదయకాలం వేళ నమ్మకమైన వానికి దీవెనుడు మెండుగా కలుగును. నా దేవుడు ఈ వాగ్దానాన్ని మన పట్ల స్థిరపరచును గాక. ఆమేన్.